సామెతలు 12:22 భక్తుడు చెప్పాడు, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. కాబట్టి యెహోవా అనుకుంటున్నాడు, నేను మంచిగా ప్లాన్ చేస్తున్నా, మంచిగా మాట్లాడుతున్నా, వాళ్ళని బాగా ట్రాప్ చేస్తున్నా అని ఆయన అబద్ధం చెప్పాడు. గమనించండి, అతనిలో శ్రద్ధాభక్తులు లేకపోవడానికి అబద్ధాలు మాట్లాడడం కూడా ఒక కారణం. నువ్వు అబద్ధాలు చెప్పకూడదు. దేవుని నమ్ముకున్నావు, సత్యవర్తనులు ఆయనకిష్టులు అని బైబిల్ చెబుతారు. అబద్ధములాడు పెదవులు ఆయనకు అసహ్యములు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ఆత్మీయంగా ఎదగాలంటే మన జీవితంలో అబద్ధాలకు స్థానం ఉండకూడదు. ప్రతి అబద్ధం నిన్ను దిగజారుస్తుంది. సంసోను పతనానికి కారణం కూడా అబద్ధాలతో ప్రారంభమైంది కదా. దెలీలాకి ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. నా ప్రాణం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్పి 3 సార్లు అబద్ధము చెప్పాడు. ఆయన అనుకోలేదు. ఆ అబద్ధం చెప్పడం వలన తన ఆత్మీయ స్థితి దిగజారిపోయింది.